హాయ్ ఫ్రెండ్స్, రాయలసీమ ఒగ్గాని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా అయితే నేను బొరుగులు తీసుకున్నాను. ఇవి రోజు టిఫిన్లు కాకుండా ఇడ్లీ దోశ అవే కాకుండా టిఫిన్కి ఇలా చేసి పెడితే హెల్తీగా బాగా తింటారండి పిల్లలు కూడా. ఇవి ముందుగా అయితే నేను ఒక బౌల్లోకి బొరుగులు తీసుకున్నాను. బొరుగులు మునిగేదాకా వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి ఈ రెండు చేతులతో నొక్కినట్టు నొక్కొని ఈ వాటర్ అనేటివన్నీ కూడా సపరేట్ అయిపోతాయి. ఈ విధంగా అయితే బొరుగులు తీసుకొని పక్కన పెట్టుకోవాలా. ఎక్కువ నానకూడదు, బొరుగులు అనేటివి మెత్తగా వచ్చేస్తాయి. అప్పటికప్పటికి పోయటం వెంటనే ఎత్తేయాలా. స్టవ్ వెలిగించి బాండెలు పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి 1 టేబుల్ స్పూన్ నిండా ఆవాలు, 1 టేబుల్ స్పూన్ నిండా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ నిండా మినపప్పు వేసి పోపు దినుసులన్నీ కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్. 1 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ కూడా పోసేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా 4 మిర్చి కట్ చేసుకున్నాను. ఆ మిర్చి కూడా ఇందులో పోసేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా ఇందులో పోసేసుకొని ఈ టమాటా కూడా బాగా ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత తగినంత సాల్టు, 1 టేబుల్ స్పూన్ నిండా పసుపు, కారం 1 టేబుల్ స్పూన్ నిండా వేసుకొని ఫ్రై చేసుకోవాలా. ఈ పుట్నాలు అంటారు కదండి, అవి ఎత్తి మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా ఎండుమిర్చి కరివేపాకు మెత్తగా వేసుకోవాలా. వేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మగ్గిపోయిందండి బాగా. అయితే నాకు మనం ఇంతరక బొరుగులు నొక్కినట్టు పెట్టుకున్నాం కదా, వాటర్లో వేసి నానబెట్టుకున్నాం కదా, ఈ బొరుగులు ఎత్తి కూడా ఇందులో పోసేసుకొని ఈ మసాలాలకి బాగా కలిపేలాగా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలా. మిక్సీ పెట్టి ఇందులో వేసుకొని కొంచెం బాగా గెరిటతో బాగా కలుపుకోవాలండి. అంతే, సూపర్గా ఉంటుంది ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కొత్త ఎలా ఉందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.